ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. అమ్మా చూసుకుని నడవ్వా అమ్మా. లేదు బంగారి, నేను అట్టు వెళ్ళకపోయుంటే ఆ బండి అమ్మను గుద్దేసి ఉండేది. అమ్మను కాపాడుకోవాలని నేను అడ్డు వెళ్ళాను. డాక్టర్, ఈవిడికి ఎలా ఉంది? ఏ కాంప్లికేషన్స్ లేవు కదా? ఈవిడ బానే ఉన్నారు కదా? తలకి దెబ్బ తగలటం వల్ల చాలా బ్లడ్ లాస్ అయ్యారు. బట్ ఇప్పుడు ఓకే, షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఈవిని కాపాడకపోయింటే మేడం వయసుకి చాలా కాంప్లికేట్ అయి ఉండేది. థ్యాంక్ గాడ్ అవసరానికి ఝాన్సీ మేడమే బ్లడ్ ఇచ్చారు, అందుకని ఈవిని కాపాడగలిగాం. డాక్టర్, ఎప్పుడు ఈవిని డిశ్చార్జ్ చేయొచ్చు? ఏం ప్రాబ్లం లేదు, ఈవినింగే డిశ్చార్జ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సిస్టర్, రండి. ఏడవకు బంగారి. బంగారి, అమ్మే నాకు రక్తం ఇచ్చిందా? అమ్మే నన్ను కాపాడిందా? అవునమ్మా. నా గురించి అమ్మేమన్నా మాట్లాడిందా బంగారి? ఇప్పటి వరకు నువ్వు తన కూతురువని చెప్పనే లేదమ్మా. దీని గురించి ఇంకెవరితోనూ ఆవిడ మాట్లాడడం లేదు. రక్తం ఇచ్చి కాపాడిందంటే అంటే అమ్మ నన్ను క్షమించినట్టేగా బంగారి? చెప్పు బంగారి, అమ్మ నన్ను క్షమించిందా? నాతో మాట్లాడుతుందా? ముందులాగా ప్రేమ చూపిస్తుందా? దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను బంగారి. అమ్మ కోపం తగ్గితే మనందరం మళ్ళీ కలిసి ఉండొచ్చు కదా. అమ్మా నువ్వు ఏడవకమ్మా. యాక్సిడెంట్ అయిన తర్వాత వేరే ఎవరితోనూ పంపి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండొచ్చు కదా. లేదు మనకెందుకులే అని వెళ్ళుండొచ్చు. కానీ నిన్ను కాపాడి ఇదిగో హాస్పిటల్లో చేర్చి రక్తం ఇచ్చారు కదా. ఇదంతా చూస్తుంటే నిన్ను క్షమించారని నేను అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది, నువ్వు ఒకసారి అమ్మని అడుగుతావా? నేను అడుగుతానమ్మా. అమ్మ మనసులో ఏముందని తెలిసేంత వరకు నువ్వెవరని తెలియకూడదు బంగారి. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. జాన్సమ్మా, డాక్టర్ ఆవిడ్ని డిశ్చార్జ్ చేసేయచ్చని చెప్తున్నారు. జాన్సమ్మా, ఆవిడ మీకు తెలుసా? ముందెప్పుడైనా చూసారా మీరు? బంగారి, అందరం ఇంటికి వెళ్దాం. లేదమ్మా, ఆవిడ డాక్టర్ డిశ్చార్జ్ చెయ్యొచ్చు అని చెప్పారు కదా, ఇంకా ఆవిడే చూసుకుంటారులే. మనం వెళ్దాం. అమ్మా, జయ. అయ్యో, జయానా? ఈవిడికి యాక్సిడెంట్ అయింది. ఈవిడ్ని అత్తయ్య కాపాడారు. అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. జయ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అత్తయ్య ఎందుకు ఈవెని కాపాడింది? ఒకవేళ అత్తయ్య ఈవెని క్షమించేసిందా? అయ్యో, ఇప్పుడు జయ గాని కుటుంబంలోకి తిరిగి వస్తే మనం వేసిన ప్లాన్ అంతా నాశనం అయిపోతుందే.
ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? అమృత, నాకే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడకుండా ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ, అమ్మా అమ్మా ఎవరమ్మా? ఎవరికి అమ్మా? నన్ను అమ్మా అని పిలిచే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. నన్నలా పిలవకు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా నన్ను కాపాడావు. ప్రాణాల కోసం పోరాడుతున్నా నాకు మళ్ళీ ప్రాణం పోసింది నువ్వే కదమ్మా. నాకు యాక్సిడెంట్ అయితే నువ్వు వెంటనే కదలావు కదా. నువ్వు కన్న కూతురు అమ్మా నేను. నువ్వు నన్ను క్షమించుంటావని సంతోషంగా వచ్చానమ్మా. నిన్ను క్షమించడమా? హ్మ్. నువ్వు మీ ఆయన చేసిన పనికి ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను మిమ్మల్ని క్షమించేది లేదు. నా కళ్ళ ముందు కనబడకు. హ్మ్. నీ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. మరి నన్ను ఎందుకమ్మా కాపాడావు? పోతే పోనీలే అని నన్ను వదిలేసి ఉండొచ్చు కదా. ప్రేమ లేకుండానే నన్ను హాస్పిటల్లో చేర్చావా? రోడ్డు మీద అలా ఎవరికి దెబ్బ తగిలి పడున్నా సరే వాళ్ళకి సాయం చెయ్యడం నా గుణం. ఆ, నీ స్థానంలో ఇంకో ఎవ్వరున్నా సరే నేను నా రక్తం ఇచ్చుండేదాన్ని. అలా అని వాళ్ళ మీద నాకు ప్రేమ ఉన్నట్టే అర్థమా? నా కొడుకుని చంపాలనుకున్న వాడితో లేచిపోయిన ద్రోహివి నువ్వు. నిన్ను క్షమించి ప్రేమ చూపించడమా? జరగదు. నాకు సంబంధించినంత వరకు దారిన పోయే ఎవరో ఒకరు నువ్వు. నా కూతురు చచ్చిపోయింది.